పాపము జీతమున మరణములో ఉంచి మనలను విడిపించుటకై యేసు ప్రభువుని మరి అనుగ్రహించినాడు. ఆ పరలోకమును తండ్రి అయిన దేవుడు మన సృష్టికర్త కనుక క్రిస్మస్ అనగా లోకము తన రక్షణ కొరకు లోకముల ప్రతి మనిషి వారి పాప పరిహార్థమై పొందిన ఒక బహుమానము యేసు అని రక్షకుడిని పొందిన రోజు కనుక ఈ రక్షకుడిని కలిగి మనం జీవించాలండి. ఈ లోకములో నిజమైన క్రిస్మస్ అనగా దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన యేసు ప్రభువుని మనం అంగీకరించాలా, ఆయన హృదయములో చేర్చుకోవాలా. చూడండి, ఇక్కడ వెనక మాట రాయబడింది, హృదయ శుద్ధి గల వారు ధన్యుల వారు దేవుని చూచిదరు. కానీ ఏం చేయాలండి? ఏం చేయాలా? చాలా మంది నన్ను అడుగుతారు, పాస్టర్ గారు మేము గుడికి రావాలనుకుంటున్నాం, ఏం చేసినాం? ఒకసారి ఇంగ్లాండ్ దేశంలో సివిల్ వార్ జరిగిందంట, అంతర్యుద్ధము. ఆ సివిల్ వార్లో ఉభయ పక్షము వారు చాలామంది గాయపడినారు. మరి ఆ గాయపడిన వారందరూ కూడా ఆ క్యాంపస్లో టెంటుల్లో ఉన్నారు. వారికి ఉచితముగా మందులు ఆహారం అందించిన నిమిత్తమై ఇంగ్లాండ్ దేశంలోని రెడ్ క్రాస్ సొసైటీ వారు వచ్చారంట. ఆ మందులు ఆహారంతో పాటు దాని ప్రెసిడెంట్ వచ్చాడు. వచ్చి ఆ వ్యాన్లో అన్ని మందులు ఇచ్చారు, ఉచితంగా ఇవ్వటానికి మంచిది. మరి ఇదంతా మేము తీసుకొని మేము పంచుతాం సోల్జర్స్కి, గాయాలతో ఉన్న వారికి. దీని విలువ ఎంతో చెప్పండి, నేను చెల్లిస్తానందంట. అప్పుడు ఆ సొసైటీ, రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ గారు అన్నారంట, అమ్మా ఇది మరి వెలకు అమ్మబడదు, ఇది ఉచితంగా ఇవ్వబడుతుంది, అడిగితే ఇస్తామన్నారంట. అడగండి చాలు కొరకు అర్పించి చనిపోయి సమాధి చేయబడికి లేచినాడు. ఆయనలో రక్షణ, నమ్ము ప్రతి వ్యక్తికి ప్రతి మనిషికి పాప క్షమాపణ, నిత్య జీవము అనుగ్రహించబడింది. దీని కొరకు మనుషుడు ఏమి ఎలా చెల్లించవలసిన అవసరం లేదు. యు జస్ట్ ఆస్క్ ఫర్ ఇట్, ఇట్ విల్ బి ప్రొవైడ్ ఫ్రీలీ. 22 అధ్యాయము 17లో ది బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 22 verse 17, ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడు రమ్మని చెప్పవలెను. ఈ మాట వినండి, దప్పికొనిన వారిని రానిమ్ము, ఇచ్చయించు వారిని జీవజలములను ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఇచ్చయించు వారిని, లోకమంతటి కొరకు యేసు ప్రభు చనిపోయినాడు. లోకములో ఉన్న ప్రతి మనుష్యుని కొరకు యేసు ప్రభు రక్షణ, నిత్య జీవము, పాపక్షమ సిద్ధమైంది. కానీ అది అందరికీ ప్రకటించబడుతుంది. కానీ నమ్మటం వల్ల ఎవరైతే నమ్మి ఇచ్చయిస్తారో వాళ్ళకి అది ఉచితమట. జస్ట్ బిలీవ్ అంతే. ఉండుట, ఆయన కొరకు జీవించుట, ఆయన ఇతరులకు ప్రచురించుట. ఇందాక డ్రామాన్ని అందించినటువంటి స్థానిక సంఘ కాపరికి మరి కాలేజీ తరఫున వందనాలు చెల్లిస్తున్నాం. రాజు గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇటువంటి విషయాలు నేను చెప్పిన తర్వాత పెద్దల్ని గ్రీటింగ్స్ చెప్పమని అడుగుతాను. చాలా కాలం నుంచి నా మనసులో ఒక ఆశ ఉంది. ఈ ఇన్స్టిట్యూషన్లో నేను 32 సంవత్సరాలు ఇప్పటి వరకు పనిచేయడం జరిగింది. మరి నెక్స్ట్ ఆగస్టుకి నేను కూడా రిటైర్ అవుతున్నాను కనుక ఈ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి చాలా సేవ చేసి అనేక వేల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు మంచి బాట వేసినటువంటి టీచర్సు, లెక్చరర్సు, ప్రిన్సిపల్స్ని ఒకసారి ఇక్కడికి ఇన్వైట్ చేసి వారితో కొంత సమయాన్ని గడపాలనేటువంటి తలంపు ఈ కార్యక్రమానికి పునాది.
దాని విషయంలో మేము చేయగలిగినటువంటి ప్రయత్నం చేశాం. ఈ స్కూల్లో లేక కాలేజీలో పనిచేసి రిటైర్ అయినటువంటి అందరికీ ఇన్విటేషన్స్ని అందించడం జరిగింది. మీరు చాలామంది దానికి స్పందించి వచ్చినందుకు ప్రత్యేకంగా మీకు వందనాలు. ఒక గెట్ టుగెదర్ కింద ఈ ప్రోగ్రామ్ని మేము ట్రీట్ చేస్తున్నాం. రెండవది, ఈ స్కూల్లో పనిచేసిన పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళని గుర్తుపెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు. వీడియో షూటింగ్ చేస్తున్నాం. బహుశా సంక్రాంతి టైంలో కాలేజీకి ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తాం. ఆ వెబ్సైట్లో ఈ ప్రోగ్రామ్ని మనం అప్లోడ్ చేస్తాం. కాబట్టి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అందరూ కూడా, మరి పూర్వ విద్యార్థులందరూ, మరి వారికి చదువు చెప్పినటువంటి టీచర్స్ని, లెక్చరర్స్ని, ప్రిన్సిపల్స్ని మరి చిరకాలం గుర్తుపెట్టుకునేటువంటి ఒక అవకాశాన్ని మరి దీని ద్వారా ప్రపంచానికి అందించాలన్న ఒక ఆశతోటి ఈ కార్యక్రమం జరిగింది. అందువల్ల సహృదయంతో మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా మరి ఒకసారి వందనాలు. ఉన్నటువంటి విద్యార్థులకు, టీచర్లకు, మా పనులతో ఒకరు కలిసిమెలిసి పనిచేసి సంతోషంతో, స్నేహతత్వంతో పనిచేసిన మనందరికీ స్టేజ్ అయినటువంటి గొప్ప మేధావులైనటువంటి ప్రిన్సిపల్స్కి, ఆర్గనైజర్ అయినటువంటి గ్రూప్ గారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు. ఈరోజు వారు చేసినటువంటి కార్యక్రమంలో చాలా సంతోషం కలిగి ఉంది, ఆనందంతో ఉన్నాం మేమందరం. అక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరూ ఒకసారి చూడండి, పెద్దలందరూ మేధావులు, గొప్ప కార్యాలు ఈ సంఘంలో వచ్చిన కష్టానికంటే కూడా ఒకళ్ళనొకళ్ళం కలుసుకొని మేము చేసినటువంటి పాతకాలం మేము చేసిన దానికి మాత్రం లూకా గారికి కృతజ్ఞత వందనాలు తెలియపరుస్తున్నాను. మేము ప్రయాణం చేసి రావడం అందరం పెద్దవాళ్ళమే, చాలా కష్టం. ఈరోజు మందుల డబ్బాలు పెట్టేది మా అందరం చెప్పారు, బీపీలు, షుగర్లు, కాళ్ళు నొప్పులు, కళ్ళు తిరిగిపోవడం ఇలాంటివి జరుగుతాయి. కానీ ఇక్కడ మేము కూడటం అనేటువంటిది పాతకాలం జరిగినటువంటి కార్యాలయాలన్నీ మనం మననం చేసుకుంటూ చాలా సంతోషిస్తున్నాం. మీరు కూడా ధన్యకరమైనటువంటి చదువులు ఇక్కడ చదవాలని మేము ఆశపడుతున్నాం. వచ్చినటువంటి అందరూ ఇక్కడే చదివేవాడు. ఆ చదివే సమయంలో వారు దేవుని యందు భయభక్తులు కలిగి జ్ఞానమునందు అభివృద్ధి పొంది, శారీరకంగా వారు సంతృప్తి పొంది స్థితిలో వారు పెరిగి పెద్దవాళ్ళు అయి ఉన్నారు. మీరు కూడా అదే స్థితిలో ఉన్నారు. ఈ సమయంలో లూక్ గారు ఉన్నతమైనటువంటి పాఠశాల ఇది, దీన్ని జూనియర్ కాలేజీగా, డిగ్రీ కాలేజీగా పెంపొందింపచేశారు. కనుక ఈ సమయంలో వారికి చాలా వందనాలు తెలియపరుస్తున్నారు. మేము కష్టమైనప్పటికీ ఉదయాన్నే 6 గంటలకు లేచి మేము చలిలో వచ్చేసాం, నేను పాటగా. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి ప్రాముఖ్యత మాకు తెలుసు. మాతో పనిచేసినటువంటి, మేమందరం పనిచేసినటువంటి స్థలం ఇది. ఇక్కడ ప్రతిరోజు ఈ ప్రాంతంలో మేము వాక్యంతో హెచ్చరించబడేవాళ్ళం. అంటే ఇది చక్కని వాక్యం పాస్టర్ గారు చెప్పారు. ఆ రీతిగా వాక్యంలోనూ, చదువు సంఖ్యలోను, జ్ఞానంలో అభివృద్ధి చెందాలని మరొకసారి క్రిస్టియన్ క్రీస్తు పుట్టుక కొరకే మనల్ని ఉంచి ఇక్కడ మంచి పార్టిసిపేట్ చేసిన టీచర్స్ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. మీకు అందరికీ కాలేజీ స్టూడెంట్స్, హై స్కూల్ స్టూడెంట్స్ తో కలిసి కొంతకాలం సమయం గడపడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మీకు చాలా విషయాలు తెలీదు. ఈ స్థలం, ఈ అమ్మాయి మాట్లాడద్దు, అమ్మాయి నాకు ఫోన్ చేసి ఈ కార్యక్రమాన్ని ఇంటర్నెట్లో పెడతానన్నాడు. అందుకొచ్చాను నేను, లేకపోతే రాను. అంటే నా బొమ్మ ఇంటర్నెట్లో ఉంటుందని కాదు, అది కాదు నా ఉద్దేశం. ఈ సమయంలో
మీకు ఒక హెచ్చరిక చేయాలని వచ్చాను. నాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అయినా కానీ మీ మధ్య ఉండి మీకు కొన్ని హెచ్చరికలు చేయాలని నేను వచ్చాను. ఏంటంటే దాదాపు 100 సంవత్సరాల క్రితం, ఐ థింక్ ఇట్స్ 1890s, 1890 ఆ ప్రాంతంలో ఒక ప్రాంతంలో సేవ విషయమై చర్చ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో క్లోజ్ చేయాలనుకున్నారు. అక్కడ ఫలభరితంగా లేదు, అభివృద్ధి లేదు, కాబట్టి అది ముగిస్తే మంచిది, అనవసరంగా ఎందుకు ప్రయాసని ఒక అతను ఒక పాట రాసి మరుసటి రోజు ఉదయాన్నే ఆ పాట కమిటీలో పాడితే మళ్ళీ అన్నీ శాంక్షన్ చేశారు. మీరు గుర్తుంచుకోండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ, హాస్పిటల్స్ అన్నీ, ఇంకా కాలేజెస్ అన్నీ, వేరే విధమైన సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ ఈ ఏరియాకి రావడానికి అదొక్కటే కారణం. అందుకే నేనేం చెప్పాలనుకున్నానంటే, మీ మీద ఈరోజు ఒక గొప్ప బాధ్యత ఉంది. యు ఆర్ ఎట్ ది వెర్జ్ ఆఫ్ అండ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. కాబట్టి మీరు ఒక సందేశాన్ని త్రూ ఇంటర్నెట్ టు ద వరల్డ్, ఈ కళాశాల ఒరిజినల్ డోనర్స్, మిషన్ కాదు సార్ మిస్టర్ లోకా, మిషన్ కాదు, డోనర్స్ పేర్లు కనుక్కొని వాళ్ళని ట్యాప్ చేయగలిగితే చాలా విలువైన ఇన్స్టిట్యూషన్గా ఇది అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఎంత పెద్ద ఇన్స్టిట్యూషన్ అయ్యా అని మీరు అడుగుతారేమో నన్ను. మద్రాస్ దగ్గర నుండి వైజాగ్ వరకు ఏ కాలేజీ లేనప్పుడు ఇది మొట్టమొదట ఇంటర్మీడియట్ కాలేజీ. ఇంటర్మీడియట్ అంటే ఇప్పుడున్న ఇంటర్మీడియట్ కాదు. ఆ దినాల్లో ఎస్ఎస్ఎల్సి, ఎఫ్ఏ, బిఏ, ఎంఏ అని ఉండేది. ఇక్కడ ఎఫ్ఏ ఉండేది, తర్వాత దాన్ని తీసివేశారు. ఈ ఇన్స్టిట్యూషన్కి డోనర్స్ చేసిన ఒక గొప్ప లాభం ఏంటంటే, రైల్వేలో దీనికి షేర్స్ ఉన్నాయి. అప్పుడు రైల్వే బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఎంఎస్ఎంఆర్ అని పిలిచేవాడు. మద్రాస్, సదరన్, మహారాష్ట్ర రైల్వే అంటే వైజాగ్ నుంచి మద్రాస్ స్టేట్ మొత్తం, తూర్పు నుంచి బొంబాయి వరకు అంతా ఒకటే రైల్వే. దానిలో షేర్స్ ఉండేవి. పీరియాడికల్గా కొన్ని వేల రూపాయలు, దాదాపు 30,000 రూపాయలు దీనికి వచ్చేది. దీన్ని బాగు చేయడం కోసం 30,000 రూపాయలు ఏంటి సార్ అని అంటారేమో. ఎప్పుడు వచ్చాయో తెలుసా? వాటిని ఆ బోండాలు ఇప్పుడు కనుక ఒంగోలులో 2 హై స్కూల్స్. ఇదొకటి మున్సిపల్ హై స్కూల్. ఎక్కడ? మున్సిపల్ ఆఫీస్, ఇది వరకు మున్సిపల్ హై స్కూల్. గుర్తుంచుకోండి, మున్సిపల్ 2 స్కూల్స్ ఒకదానికి ఒకటి పోటీగా నిలబడి సేవ చేసినటువంటి ఎంతో మంది ఈ 2 స్కూల్స్లో చదివి ఉన్నత స్థితి. కాబట్టి మీరు గుర్తుంచుకోండి, ఎటువంటి పాఠశాలలో, కళాశాలలో మీరు చదువుకొని ఈ స్థితికి వచ్చి ఇంత ఇయర్స్ ఆఫ్ దిస్ లాస్ట్ బ్యాచ్ రైట్ దేర్ హిస్టరీ. ఇందులో పేద కుటుంబాల నుంచి వచ్చిన వాడు. Dignitaries and others, my dear children, old principals and young teachers, it is a great privilege to be with you again
touch the last days. మీతో ఈ ఆఖరి దినాల్లో కలిసి ఈ సమయాలను పంచుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఈ మంచి అవకాశానికై దేవునికి మొదటి వందనాలు. కీప్ బ్యాక్ ది గ్లోరీ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్. మాస్టర్ తెలిసిన మాస్టర్ మేము కలిసి పనిచేసిన ఆయన పేరు మొదటి నుంచి తెలిసిన మాస్టర్. మాకు కూడా మాస్టర్ గారు పిలిచేది. ఈ మాస్టర్ చెప్పి అసలు నాకు అసలు తెలియనే దానికి. సో ఇలాంటి గొప్పగా ఉన్నటువంటి గొప్ప ఇన్స్టిట్యూషన్, గాడ్ క్రియేటెడ్ ఇన్స్టిట్యూషన్. ఇంకొక విషయం మాస్టర్ వదిలిపెట్టిన విషయం ఒకటి చెప్తాను, 2 నిమిషాల్లో ముగిస్తాను. అదే మాస్టర్ అని ఒక ఆయన హెడ్ మాస్టర్ చేసేవాడు. మేము రాకముందు నేను 1970లో 1970 కాలేజీలో లెక్చరర్గా వచ్చాను. మాతో పాటు కొంతమంది వచ్చారు. మేమే ఇక్కడ జూనియర్ కాలేజీ లీవ్ చేసినప్పుడు వచ్చిన మొదటి స్టాఫ్. మాస్టర్ వెళ్ళడం ముందు నుంచి చేస్తా ఉన్నారు. అప్పటి నుండి రెవరెండ్ జయశ్రీవుడి గారు ప్రిన్సిపల్గా చేస్తున్నారు. రెవరెండ్ గారు అంటే శిఖరం మీద ఉండేటువంటి అనుభవం గల వ్యక్తి. జయశ్రీవుడి గారు అంటే లోయ అనుభవం గల వ్యక్తి. వీరిద్దరికి మధ్య గ్యాప్లో ఇరుగబడిపోయిన వాళ్ళం మేము. ఇక్కడ చదివే పిల్లలంతా మెరుగల్ లాంటి వాళ్ళు అంతే, డైమండ్స్ అన్నమాట చదివిన వాళ్ళంతా. అదే ఇప్పుడు మాస్టర్ చెప్పారు, మున్సిపల్ హై స్కూల్కి ఏవిఎం హై స్కూల్కి ఉన్నటువంటి అనుబంధం. ఇక్కడ నుండి ఒక స్టూడెంట్ ఏవిఎం కళాశాల నుంచి వెళ్ళాడు అంటే అప్పట్లో 7th ఫామ్ ఉండేది. ఏ కాలేజీకి వెళ్ళినా సీట్ ఇచ్చేవాడు. కానీ మన ఏసీ కాలేజీ గుంటూరులో కాదు, ఆంధ్ర క్రైస్తవ కళాశాల. డాక్టర్ టిఎస్ బాలస్ అని ప్రిన్సిపల్గా చేశారు. టిఎస్ బాలస్ గారికి ఇస్తే అట్టే ఉంటుందట. కాగితం చినిగిపోవాల్సిందే. వాళ్ళ పర్సనాలిటీస్ కూడా అట్టుండే. ఇక్కడ రవివర్మ గారు సర్టిఫై చేసి పంపిస్తే కళ్ళు మూసుకొని టిఎస్ బాలస్ గారు వీ షుడ్ టాక్ ది రెస్ట్ ఆఫ్ ది థింగ్స్. దేవుడు మిమ్మల్ని అందరినీ నూతన క్రిస్మస్ శుభంతో ఆశీర్వదించాలని కోరుతూ మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినటువంటి ప్రిన్సిపల్ గారికి, స్టాఫ్కి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, ఈ సభకు వచ్చినటువంటి పెద్దలకు, చదువుకుంటున్నటువంటి బిడ్డలకు క్రిస్మస్ శుభాకాంక్ష. నేను 2 విషయాలు మాత్రం చెప్పి ముగిస్తాను. ఒకటి, నాకు ఈ సంస్థకు ఉన్న సంబంధం. రెండవది, ఈ సంస్థకు లో పనిచేసినందుకు నేను ఈ సంస్థకు చేయగలిగింది ఏమి చేశాను. ఈ 2 విషయాలు. ఎందుకంటే కాలేజీ గురించి మాతోనే ఒక 6-7 లెక్చరర్స్ మాతో స్టార్ట్ అయింది జూనియర్ కాలేజ్. దానిలో నా ప్రమేయం ఏం లేదు. కానీ కాలేజీ ఒక దశలో ఆ స్ట్రెంగ్త్ లేకుండా మనకి ఈ కాలేజీకి మొదటి నుండి కూడా చెప్తా ఉండేవాళ్ళు, అప్పుడప్పుడు స్ట్రెంగ్త్ ప్రాబ్లంగా ఉండేదని. అలాంటి ప్రాబ్లం అధిగమించడానికి అటాచ్డ్ హాస్టల్ ఏర్పాటు చేశారు. ఎందుకు అంటే అన్ని కాలేజీలు ఉంటాయి కదా, నువ్వు చేసింది అనుకోవద్దు. జూనియర్ కాలేజెస్కి ఎక్కడ కూడా అప్పట్లో హాస్టల్, అటాచ్డ్ హాస్టల్ అనేది లేదు. జూనియర్ కాలేజీ సిస్టమే కొత్తగా వచ్చింది 69లో 70 ఆ ప్రాంతాల్లో. కాబట్టి హాస్టల్ లేదు. కనుక ఆ హాస్టల్కు చాలా వరకు శ్రమ పడాల్సి వచ్చింది. కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు పర్యాయం తెలియజేస్తాను. అలంకరించిన పెద్దలందరికీ, ప్రిన్సిపాల్ గారు యూకానంద్ గారికి, ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, స్టూడెంట్స్, టీచర్స్ అందరికీ కూడా నా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను మరి 2005వ సంవత్సరంలో గంగా మాస్టర్ రిటైర్ అయిన తర్వాత నేను ఈ కాలేజీలో ప్రిన్సిపాల్గా
వచ్చాను. నేను ప్రిన్సిపాల్గా వచ్చినప్పుడు చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో వచ్చాను. నేను స్ట్రెంత్ లేదు. అప్పుడు కమిషనర్ గారు చక్రపాణి గారు ఆయన ఎప్పుడెప్పుడు ఎయిడెడ్ కాలేజెస్ మూతపడేద్దామా అనేటటువంటి తలంపులోనే ఉన్నారు. ఉన్నటువంటి లెక్చర్స్ అందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసేసారు స్ట్రెంత్ లేదని. గ్రూప్స్ కూడా తీసేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. మినిమం స్ట్రెంత్ కోసం నేను ఎంతగానో ప్రయాసపడి మరి ఆ కాలేజీ నిలబెట్టడానికి ఎంతో ప్రార్థన చేశాను. మరి టీచర్స్ అందరూ లెక్చరర్స్ అందరూ కూడా కలిసి ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా మరి ఆ సంవత్సరము యొక్క ఏటీఎం జూనియర్ కాలేజీ మూత పడకూడదు అనేటటువంటి ఉద్దేశంతో మరి దేవుని కృప వలన కాలేజీ నిలబెట్టడం అనేది జరిగిందన్నమాట. దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి మనకి మన పూర్వీకులు అంటే అమెరికా దేశం నుంచి వచ్చినటువంటి మిషనరీస్ మనల్ని ఎంతగానో ప్రేమించి ఇంత చక్కని బిల్డింగ్ను మనకు వాళ్ళు ధారాదత్తం చేసి వెళ్ళారు. ఈ బిల్డింగ్స్ వేరే వాళ్ళ చేతులకు వెళ్ళడానికి వీల్లేదు. ఈ యొక్క బిల్డింగ్స్ అన్ని అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. స్థలాలన్నీ కూడా అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అవి వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళడానికి లేదు. కాబట్టి మనం క్రైస్తవులుగా ఎక్కువగా కూడా ప్రార్థన చేసి మరి పాఠశాలను నిలుపుకోవాలని మరి రాబోయే ప్రిన్సిపాల్స్ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. స్ట్రెంత్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి పోస్టులు భర్తీ చేయడానికి మరి బాగా ప్రార్థన చేయాలి. ప్రార్థన లేకపోతే మరి ఈ యొక్క సంస్థలు నిలబడడం చాలా కష్టమైనటువంటి విషయం. పెద్దలు మాట్లాడిన మాటలో చాలా విషయాలు మనం విన్నాం. ఒక ఇన్స్టిట్యూషను అభివృద్ధి చెందడానికి ఒకళ్ళు కాదు అందరూ చేతులు వేస్తేనే ఇది సాధ్యమవుతుంది. వారందరూ కూడా దేవుడు వారికి ఇచ్చినటువంటి తలాంతులు ఉపయోగించి వారి సామర్థ్యాన్ని మరి ఇన్స్టిట్యూషన్కి డెవలప్మెంట్ కోసం ఉపయోగించిన దాన్ని బట్టి మరి ప్రిన్సిపల్స్ అందరికీ అలాగే మరి చేరి వచ్చినటువంటి టీచర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం క్లోజింగ్ టైం ఇప్పుడు ఒక 5 minutes పెద్ద ఇక్కడ చేరిన ప్రతి ఒక్క ప్రిన్సిపాల్స్ మరియు టీచర్స్ వీళ్ళందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీలాగనే నేను కూడా ఇక్కడ స్టూడెంట్ని 6th సెకండ్ ప్రైజ్ కళాశాల తరఫున క్రిస్మస్ మరియు నూతన సంవత్సర ఈ క్రిస్మస్ ప్రోగ్రామ్ని మ్యాగ్నెట్గా వ్యవహరించినటువంటి మా ప్రిన్సిపాల్ గారైన పి గోపానంద మాస్టర్ గారికి వందనాలు తెలుస్తున్నాం. తర్వాత ఈ క్రిస్మస్ ప్రోగ్రామ్ని వాక్య సందేశం అందించినటువంటి రెవరెండ్ కె ప్రసాదరావు గారికి మా కళాశాల తరఫున అధ్యాయులను బట్టి ఆ
ఆహ్వానితులను బట్టి, ఈ కళాశాలలో పనిచేసిన వారిని బట్టి నీకు మహిమ స్తుతి కలుగునుగాక. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. రాబో కాలంలో ఏ రీతిగా వారి జీవితాల్లో వారు స్థిరపడి మనగలగాలనో ఆ రీతిగా వారికి జ్ఞానము అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని నీ కృపలో భద్రపరిచి కాపాడు.